హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మనం ఇప్పుడు సొరకాయ కూర చేస్తున్నాం అన్నమాట. సొరకాయ కూర ఎప్పుడు ఒకే విధంగా చేసుకుంటాం కదా, అలా కాకుండా దాంట్లో మనకి కొంచెం ప్రోటీన్, కాల్షియం ఇవన్నీ రావాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా అవన్నీ మన ఫుడ్లో మనకు వచ్చేటట్టు మనం చూసుకోవాలి. దానికి ఏంటంటే ఎప్పుడు మనం కాస్త నువ్వుల్ని వేయించి, చూసారా ఇప్పుడు నువ్వుల్ని వేయించి పెట్టుకున్నాను. దీన్ని పౌడర్ చేయాలి. దానికి ఇప్పుడు నువ్వుల్లో కొంచెం 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకుంటే మనం అన్ని కూరల్లో ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చు అన్నమాట. అలాగా నేను తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది ఇప్పుడు మనకి. ఇది నువ్వుల పొడి, ఓకేనా. అలాగే తెలగపిండి కూడా చాలా మంచిది కదా మనకి ఆరోగ్యానికి. తెలగపిండిని అచ్చులు ఉన్నాయి కదా మన ఇంట్లో, నువ్వులు ఆడించినప్పుడు వచ్చిన అచ్చుల్ని చిన్న చిన్న ముక్కలు కొట్టి నేను ఇలాగా మిక్సీలో వేస్తే పొడి అయ్యిందన్నమాట. చూసారా, మెత్తగా బాగా పొడి అయ్యింది. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కూరలో వేసుకుందాం. చూసారు కదా, కూర అయితే రెడీ అయిపోయింది. మనకి కొంచెం ఇలాగా వాటర్ లాగా ఉండాలన్నమాట. అలాంటప్పుడు మనము 2 స్పూన్లు తెలగపిండి వేసేసుకుందాం. దీంట్లో మంచి కాల్షియం అన్నమాట. ఇది ప్రత్యేకించి మనం వేరే ఫుడ్లు కాకుండా ఇట్లా మనం చేసుకునే వంటల్లోనే ఇలాంటివన్నీ కూడా చూసుకొని మనం చేసుకోవాలి. దీన్ని కొంచెం మగ్గనిద్దాం. తెలగపిండి కొంచెం ఉడకాలి కదా, ఇంకా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ అన్నిటిలో కూడా వేసుకోవచ్చు మనం తెలగపిండి. ఇలా కొంచెం మగ్గనిద్దాం. చూసారా, తెలగపిండి వేసిన తర్వాత బాగా ఆ నీరంతా లాగేసుకుంది కదా, బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఫైనల్గా మనం నువ్వుల పిండి వేసేసుకుందాం. నువ్వుల పొడి, అందులోనే కారం ఉంటుంది కదా, ఇందులో నువ్వుల పొడిలో కారం అన్నీ వేసాను కదా, సరిపోద్ది. అలా కాదు మనకి ఇంకొంచెం కారం కావాలి అనుకుంటే మాత్రం కారం పైన కొంచెం జల్లుకోవచ్చు. తెలగపిండి వేసాం కదా, బాగా మగ్గిపోయింది. అది పొడి చేశాను కదా, తొందరగా మగ్గిపోద్ది. ఇప్పుడు మనం ఇదిగో నువ్వుల పొడి జల్లేసుకుందాం. ఎంత వేసుకున్నా మన ఇష్టం అన్నమాట. ఎంత వేసుకుంటే అంత మంచిది. ఇలాగే నువ్వుల పొడిలాగే మన పల్లీల పొడి, కొబ్బరి పొడి అట్లాంటివి కూడా అన్నీ వేసుకోవచ్చు ఇలాంటి కూరల్లో. ఆకుకూరలకి, బీరకాయ, సొరకాయ ఇన్నిటికీ కూడా వేసుకోవచ్చు. మంచి ప్రోటీను, కాల్షియం అన్నీ వస్తాయన్నమాట. చూసారా, లేత సొరకాయ, తెలగపిండి, నువ్వుల పొడి. దీన్ని రైస్కి, రోటీకి అన్నిటికీ కూడా చాలా చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. తెలగపిండి, నువ్వుల పొడి ఏదైనా కానీ అన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చు, ఆకుకూరల్లో కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఇదంతా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.